వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ చేసుకుందాం రండి. ముందైతే ఆనియన్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని లేదంటే నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంత పసుపు ఇవన్నీ వేయించుకున్నాక మన చికెన్ ముక్కలు కూడా వేయించుకొని అందులో కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని వేయించుకుందామండి. సో ఇవి బాగా వేగాలి. సో ఇవి బాగా వేగితే మనకి ముక్కలు అనేవి ఉడికిపోతాయి. సో చూసారు కదా. సో ఇప్పుడు ఇందులో మనం టమాటాలు కూడా వేసుకొని ఉడికించేసుకుందామండి. సో పక్క నుంచి ఇంకొక దాంట్లో నెయ్యి వేసుకొని తర్వాత అందులో బిర్యానీ దినుసులు వేసుకొని కావాలంత వాటర్ అంతా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే అందులో వేసేసుకుందాం, ఒక 2 గ్లాసులు. సో అవి బాగా ఉడికిపోయాక మనం ఈ కర్రీలో వేసేసుకుందామండి. సో ఏం లేదండి, జస్ట్ అలాగా మన లేయర్స్ లాగా వేసేసుకొని తర్వాత అందులో మనం కలర్ వేసేసుకొని పొయ్యి మీద కాసేపు ఒక 20 నిమిషాలు దమ్ చేసామంటే సో రెడీ అయిపోయింది మన దమ్ బిర్యానీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.